విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 23వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధన జరుగు స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. చీకటి దురాత్మ చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. అప్పుల భారంతో బాధపడుతున్నావా? అయితే పాల్గొ. ఈ ఆరాధన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి నీ జీవితంలో గొప్ప మేలును కుమ్మరిస్తాడు. మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం లేవగానే యేసుతో ప్రతిదినమనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారని, ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఉదయం మనం లేవగానే మరి దేవునితో, యేసయ్యతో ఆ దినాన్ని ఆరంభించడం మనకెంతో ఆశీర్వాదకరం కదా. ఎంతోమంది లేవగానే ఫోన్స్ చూసేవారు ఉంటారు, ఎంతోమంది న్యూస్ పేపర్ చూసేవారు ఉంటారు. కానీ నీవు, నేను, మనమందరం కూడా లేవగానే యేసయ్య ముఖాన్ని దర్శించుకునే కృప దేవుడు మనకిచ్చారు కదా. మరి యేసయ్యతో ప్రతిదినం మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడుస్తూ ఉంటుంది. ప్రియ పిల్లలారా, మరి ప్రతి ఉదయం మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ద లార్డ్. చక్కటి వాగ్దానం యేసయ్య మనకిచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా, చూస్తున్నా మీ అందరి జీవితాల్లో ఒకవేళ సమాధానం లేక బాధపడుతున్నారేమో, మీ కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పు బాధలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, మరి మీ జీవితాల్లో వస్తున్న నిందలు, అలాగే శోధనలు, ఈ యొక్క కన్నీటి పరిస్థితులు, వీటన్నిటిని బట్టి ఒకవేళ సమాధానం లేకుండా బ్రతుకుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఈ రోజుల్లో చాలామందికి ధనం ఉంటుంది, కొంతమందికి ఆస్తి ఉంటుంది, మరి అంతస్తు ఉంటుంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ మానవుడు సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు కదండి. మరి సమాధానం కోసం మనిషి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కానీ ఏ స్థలాలకు వెళ్ళినా సమాధానం లేక, సమాధానం పొందుకోలేక మరి ఎంతో నిరాశతో ఉండిపోతున్నారు. మరి తినడానికి అన్నీ ఉంటున్నాయి, కానీ కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ సమాధానాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. మీ గృహంలో ఒకవేళ అన్నీ ఉన్నాయేమో, కానీ సమాధానం లేకుండా ఉన్నారు కదా. అలాగే భార్య భర్తల మధ్య వస్తున్న డిస్టర్బెన్స్ వల్ల, మరి అలాగే బిడ్డలు మాట వినకపోవడాన్ని బట్టి, అలాగే నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి
సమాధానం లేకుండా ఉంటున్నారు. అలాగే కొంతమంది అయితే మరి మీరు మీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి సమాధానం లేకుండా ఉంటున్నారు. ప్రియ దైవజనమా, మరి ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ ఆశతో ఎదురు చూస్తున్నారేమో, సమాధానం కోసం వెదుకులాడుతున్నారేమో, మరి సమాధానం ఏ ఒక స్థలాల్లో దొరుకుద్దని మీరు ఒకవేళ ఆశిస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి. నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా, హిమాలయాలకు వెళ్ళినా, ఒకవేళ నువ్వు ఎక్కడెక్కడో ప్రయత్నం చేసినా, ఎంతో ధనం నువ్వు ఎక్కడైనా వెచ్చించి సమాధానం కోసం వెంటాడినా ఎక్కడ కూడా నీకు సమాధానం అనేది దొరకట్లేదు కదా. మరి కానీ ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సమాధానం ఎలా నీ జీవితంలోనికి వస్తుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నా దేవుడు వాగ్దాన రూపంగా నీతో మాట్లాడుతున్నారు. ఆయనతో సహవాసం చేసిన ఎడల మన జీవితాలకు సమాధానం కలుగుతుందండి. ఎందుకని? ఎవరితో సహవాసం? యేసయ్యతో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనం సమాధానం పొందుకోగలుగుతాం. ఎందుకనంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఆయనకు సమాధానకర్త అని, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు ఉంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే మన జీవితాల్లోకి, మన బ్రతుకుల్లోకి, మన కుటుంబాల్లోకి దేవుని సమాధానం మనం పొందుకోగలుగుతాం. సమాధానం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తే నీకు ఉపయోగం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సమాధానం అనేది రాదు నాన్న. నువ్వు దేవునితో, యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే చాలు, ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అంటే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చక్కపరిచి, నీ జీవితంలో ఉన్న వేదన కొట్టివేసి, నీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన ఆ పోరాటాన్ని తొలగించి, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి, నీ జీవితం మీద ఎలా ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసివేసి, నీ యొక్క కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపాన్ని కొట్టివేసి, నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తొలగించి నీకు సమాధానాన్ని ఇవ్వగలిగే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఆయనతో సహవాసం చేయండి. ప్రియ దైవజనమా, దేవునితో మీరు సహవాసం చేయండి. దేవునితో సహవాసం చేసి మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మరి నువ్వు కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు కదా. మీరు కూడా దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తారని ప్రభు మాట ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. మీరు నమ్ముతున్నారా? ఆయనతో సహవాసం చేసిన మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇస్తానని చెప్పారు కదా. మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మకంతో రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోనండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని కొందనాలయ్యా. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఎవరైతే నీతో సహవాసం చేస్తారో వారికి నువ్వు సమాధానం కలుగుద్దని అయ్యా మీరు మాట ఇచ్చి ఉన్నారు తండ్రి, వాగ్దానం చేసి ఉన్నారు నాయనా. నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయ్యా. నీ వాగ్దాన్ని మా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నామయ్యా. అయ్యా, నువ్వు మాత్రమే సమాధానకర్తవని, నువ్వు మాత్రమే సమాధానాన్ని మా జీవితంలోకి ఇవ్వగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. తండ్రి, కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కొట్టివేయబడునుగాక. ప్రతి కుటుంబంలోనికి నీ శాంతి, నీ సమాధానమే అనుగ్రహించబడునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. మరణకరమైన రోగాలతో, నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. మాంత్రిక శక్తులు, చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. అయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టండి. భార్య భర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి ప్రభువా నాయన. అయ్యా నా తండ్రి, నా రక్షకుడా, అయ్యా వివాహం కాని పిల్లల యొక్క జీవితాల్లో మంచి భాగస్వాములను దయచేయండి అయ్యా నాయన. ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరైనా బలహీనలై ఉంటే వారిని బలపరచండి నాయన. ఈరోజు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. మంచి మెరిట్ మార్క్స్తో వారు
అయ్యా పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అలాగే ప్రభువా, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక. అయ్యా, ఈ సంవత్సర కాలంలో నూతన ఆశీర్వాదాలతో వారు నింపబడుదురుగాక. అలాగే నాయన, ఈ దినమంతా కూడా నీ ప్రజెన్స్ని మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.